అండి. మీకు చిన్న విషయం చెప్తాను. చిన్న విషయం ఏంటంటే, నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి నేను కొత్తగా వీడియోస్ చేస్తూ ఉంటున్నాను. అంతకుముందు ఛానల్ బ్లాక్ అయిందని చెప్పాను కదా! మానిటైజేషన్ దగ్గర ఆగిపోయిందని చెప్పాను కదా! అది ఎలా ఆగిందని కూడా చెప్పాను లాస్ట్ వీడియోలో. కాపీరైట్స్ వేరే వీడియోస్ నుంచి డౌన్లోడ్ చేసి పెట్టడం వల్ల కాపీరైట్లు పడినాయని. అట్లాగే ఈ చిన్న విషయంలో నాకు తెలుసు కూడా నేను తప్పు చేశాను. ఆ తప్పు మీరు చేయకూడదు అనుకుంటాను. దీనికి కూడా కొత్త ఛానల్ కూడా కాపీరైట్ రాదనుకున్నా. నేను ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే కాపీరైట్ వచ్చింది. అంటే చిన్నది వీడియో క్లిప్ తీసి నేను వీడియో చేశాను అన్నమాట. ఈ కొత్త ఛానల్లో అప్లోడ్ చేశాను. దానికి కూడా ఎమ్మటే కాపీరైట్ పడింది. నేను చూసుకోలేదు. అయినా సరే కాపీరైట్ నేను ఈవినింగ్ చూసుకున్నాను. ఎమ్మటే మళ్ళీ డిలీట్ చేశాను. కానీ ఒకసారికి ఏం కాదనుకోండి. అయినా సరే ఈ సమయంలో యూట్యూబ్ ఛానల్లో వేరే దాని నుంచి తీసి అప్లోడ్ చేసి మన ఒరిజినల్ వాయిస్ ఇచ్చినా సరే, మనం ఎంత ఒరిజినల్ వాయిస్ ఇచ్చినా ఏం చేసినా సరే కాపీరైట్లు వస్తున్నాయి. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసేవాళ్ళు చాలా ఎక్కువ మంది అయిపోయారు. దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, ఒరిజినల్ కంటెంట్ ఉండాలి, ఒరిజినల్ వాయిస్ ఉండాలి, కంటెంట్ మనం నీట్గా ఉండాలి, వీడియో క్వాలిటీ కూడా నీట్గా ఉండాలి. అలా అయితే చాలా ఇప్పుడు కాకపోయినా సరే నెక్స్ట్ టైం కొన్ని రోజులకైనా సరే మీ ఛానల్ గ్రో అవ్వడానికి ఛాన్స్ ఉంది. అంతే.